బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కళ్ళల్లో కారం కొట్టి దుండగులు ₹1 కోటి కొట్టేసిన ఘటన కూకట్పల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బహదూర్పురా నుంచి జీడిమెట్లకు హవాలా డబ్బు తీసుకెళ్తున్న అజాముద్దీన్ కుస్రూఫ్ బైక్పై కాటన్ బాక్స్ డబ్బులు మార్పిడి కోసం కూకట్పల్లి వచ్చారు. ఇంతలో గుర్తు తెలియని దుండగులు కళ్ళల్లో కారం కొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్పల్లి బాలానగర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. కలలో కారం కొట్టి దుండగులు ₹1 కోటి కొట్టేసిన ఘటన కూకట్పల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా రూపంలో తీసుకొచ్చిన డబ్బుని కళ్ళల్లో కారం కొట్టి కోటికి పైగా కూడా ఎత్తుకెళ్ళినట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే బహదూర్పుర నుంచి జీడిమెట్ల వైపు యొక్క హవాలా డబ్బు బైక్ పైన తీసుకొస్తుండగా అజాముద్దీన్ కుస్రూఫ్ ఒక ఇద్దరు వ్యక్తుల పైన కళ్ళల్లో కారం కొట్టి ఒక దోపిడీ కూడా పాల్పడ్డారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సీసీ ఫుటేజ్ లో విజువల్స్ కూడా పూర్తిగా పోలీసులు దీనికి తనిఖీ కూడా చేస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం తెలిసిన వారే ఉంటారని చెప్పి ప్రధానంగా అయితే పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే ఈ యొక్క కోటికి పైగా దీనికి సంబంధించిన మనీని పూర్తిగా హవాలా రూపంలో తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఒక దోపిడీ జరిగిందని చెప్పి పోలీసులు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. త్వరలో వారికి సంబంధించి పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అయితే కూకట్పల్లి పోలీసులు బాలానగర్ పోలీసులు ప్రత్యేకంగా టీమ్స్ గా ఏర్పడి వారిని గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో వారిని కూడా అజాముద్దీన్ కుస్రూఫ్ కూడా విచారిస్తారు. మీ వెంట ఎవరైనా అనుసరిస్తూ వచ్చారా, లేకపోతే గతంలో మీరు ఇట్లా హవాలా రూపంలో డబ్బు తీసుకొచ్చినట్టు ఎవరికైనా తెలుసా అని దానిపైన కూడా ప్రధానంగా అయితే పోలీసులు కూడా వారిని విచారిస్తున్నారు. విచారించిన నేపథ్యంలో కొంత సమాచారం కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. త్వరలో అంటే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి కూడా పూర్తిగా అంటే నిందితులు ఎవరై ఉంటారని దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభమైంది. హైదరాబాద్ సహా 4 జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. క్యూర్ ఏరియాలో ఇళ్ల నిర్మాణంపైన మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, అజరుద్దీన్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అక్రమార్కులకు చెక్ పెట్టి అర్హులకే ఇల్లు దక్కేలా ప్రణాళిక సిద్ధించనుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉంచిన వారికి నోటీసులు అందించి వారి ఇళ్ల కేటాయింపులు రద్దు చేసేలా చర్యలు చేపట్టనుంది. అనర్హుల స్థానంలో అర్హులైన పేదలకు ఇల్లు కేటాయించనున్నట్లుగా తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలోని పలు జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని, హైదరాబాద్ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాలను గుర్తించాలని మంత్రి పొంగులేటి సూచించారు.